ఏప్రిల్ 13, 1919లో మన ఇండియాలో 1200 మందికి పైగా చనిపోయారు. మార్చి 10, 1919న బ్రిటిష్ గవర్నమెంట్ రౌలత్ చట్టం తీసుకొచ్చింది. భారతీయులను ఏ కారణం లేకుండా 2 సంవత్సరాల వరకు కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి వీలు లేకుండా అరెస్ట్ చేయొచ్చు అని ఈ చట్టంలో ఉంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలతో పాటు కలిసి ఏప్రిల్ 9 శ్రీరామనవమి రోజున నిరసన చేస్తున్న సైఫుద్దీన్ కిచ్లు, సత్యపాల్లను బ్రిటిష్ గవర్నమెంట్ అరెస్ట్ చేస్తుంది. అమృత్సర్ లో ఉన్న ప్రజలు వీరిద్దరిని కూడా విడుదల చేయాలని నిరసనలు తెలియజేస్తున్న సందర్భంలో బ్రిటిష్ కాల్పులు జరిపి 20 మందిని చంపేస్తారు. ఈ ఉద్యమం తీవ్రమవుతున్న సందర్భంలో పంజాబ్ జనరల్ ఓడయ్యర్ ఏప్రిల్ 12, 1919న అమృత్సర్ సిటీలో 144 సెక్షన్ వేసి సిటీ నుండి ఎవరు బయటికి వెళ్ళొద్దు, 4 కంటే ఎక్కువ మంది మీటింగ్ పెట్టొద్దు, ఒకవేళ పెడితే వాళ్ళని అక్కడే కాల్చి చంపాలని పోలీసులకు ఆదేశాలు ఇస్తాడు. ఈ 144 సెక్షన్ గురించి ప్రజలకు తెలియక ఏప్రిల్ 13, 1919న వైశాఖి పండుగ రోజున జలియన్ వాలాబాగ్ తోటలో ఒక సభ ఏర్పాటు చేసుకుంటారు. ఇది తెలుసుకున్న డయ్యర్ రావడానికి పోవడానికి ఒకే మార్గం ఉన్న ఈ తోటలకి జనరల్ డయ్యర్ పోలీసులతో వచ్చి చుట్టుముట్టి ఏ మాత్రం హెచ్చరికలు ఇవ్వకుండా ప్రజలపైకి కాల్పులు జరిపిస్తాడు. ఈ మారణకాండలో కొంతమంది బావిలో దూకుతారు, కొంతమంది గోడ దూకి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో వారిపై కాల్పులు జరిపిస్తాడు. కొంతమందిని పోలీసులు కత్తులతోని తలలు నరికేస్తారు. అప్పుడు ఆ జలియన్ వాలాబాగ్ ప్రాంతం మొత్తం రక్తం మడుగులో ఉంటది. కొన్ని వేల మంది కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటారు. ఈ మొత్తం ఘటనలో 1200 మంది పైగా చనిపోతారు. ఇంతటి మారణకాండ జరిగినాక గాంధీ బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి కైజర్ ఈ హింద్ అనే బిరుదును వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా సర్ నైట్హుడ్ బిరుదును కూడా వదులుకుంటాడు. తర్వాత అక్టోబర్ 14లో దీనిపై విచారణకు ఒక హంటర్ కమిషన్ వేస్తారు. ఇంతటి మారణకాండను సృష్టించిన డయ్యర్ 1927లో 62 సంవత్సరాల వయసులో కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి మాట పడిపోయి అనారోగ్యంతో గుండెపోటుతో మరణిస్తాడు. మైకేల్ డయ్యర్ ని మాత్రం ఈ మారణకాండలో నరకం అనుభవించిన ఉద్దమ్ సింగ్ తుపాకీతో గురిపెట్టి చంపేస్తాడు. అమరులైన ప్రజల కొరకు అదే జలియన్ వాలాబాగ్ తోటలో స్మృతివనాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్మృతివనంలో వాళ్ళు పేల్చిన బుల్లెట్ మార్కులు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.